మే నెలలో 3 ముఖ్యమైనటువంటి రోజులు చెప్తున్నాను. తప్పనిసరిగా ఆయా రోజుల్లో ఆయా రకమైనటువంటి సాధనలు చేసి అనేక రకాల సమస్యల నుండి బయటపడండి. భక్తులకి చెప్తున్నాను. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి షేర్ చేయండి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి షేర్ చేయటమే పుణ్యం అండి. రూపాయి ఖర్చు లేదు కదా. పైగా సాధన చేసుకుని భక్తుడు బయటపడతాడు. దానివల్ల మీకెంతో పుణ్యం. 5వ తారీఖు మే 5వ తారీఖు సంకటహర చవితి. ఇది మామూలు సంకటహర చవితి కాదండి. ఆ రోజు మంగళవారం జరగటం వలన దీన్ని అంగారక చవితి అని అంటారు. అంటే సంకటహర చవితి మంగళవారం రావటం అన్నమాట. శివుడి యొక్క అనుగ్రహం చేత భూమాతకు పుట్టినటువంటి వాడు కుజుడు. ఈ కుజుడికి గణేశుడు అంటే విపరీతమైనటువంటి భక్తి ఏర్పడ్డది. ఎప్పుడు గణేశుడు తపస్సే. ఒకానొక రోజు గణేశుడు ప్రత్యక్షమైనాడు, వరం ఇచ్చాడు. సంకటహర గణేశ చవితి నాడు ఎవడైతే నిన్ను కూడా ప్రార్థిస్తాడో వాడికి సమస్త కష్టాలు పోతాయి, వాడికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి, వాడు సంపదతో వైభవంగా ఎల్లప్పుడూ ఉంటాడు అని చెప్పడం జరిగింది. దాన్ని అంగారక చతుర్థి, నీ పేరు పెట్టేసుకున్నారా ఇక ఆ రోజుకి అంగారక చతుర్థి అని పిలవటం ఆ రోజు నుంచి మొదలైంది. కాబట్టి ఆ రోజు రుణబాధలు పోవటానికి రుణ విమోచన అంగారక స్తోత్రం చేస్తారు 9 సార్లు. అలాగే రుణ విమోచన గణేశ స్తోత్రం కూడా ఉన్నది, అది కూడా చేయండి. ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. ఒక్కోసారి మనం అప్పులు తీసుకోవటమే కాదు, మన పైసలు మరొకరి చోట ఇరుక్కుపోవటం, ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. అట్లాంటివి కూడా ఆ రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్తున్నది శాస్త్రం. మనీ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే. అట్లాగే కొంతమంది సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలాసార్లు గర్భస్రావం అవుతూ ఉంటుంది, మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. చాలా ఇబ్బంది ఆ రకమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యానికి కూడా ఇబ్బంది అండి. ఓం శ్రీ అంగారకాయ నమః 108 నామాలు 108 సార్లు జపం చేయండి. ఓం శ్రీ అంగారకాయ నమః. అద్భుతమైనటువంటి చేంజ్ ఉంటుంది. ఈసారి గర్భం ధరించినప్పుడు ఈ రకమైనటువంటి ఉపద్రవాలు లేకుండా చక్కటి సంతానం జరుగుతుంది. అంతకన్నా ఏం కావాలి? కొంతమందికి కుజదోషం ఉంటుంది. ఏమండి కుజుడు 1, 4, 7, 8, 12 ఉన్నట్టండి. ఇక కుజదోషం అని చెప్పారు, వివాహం కావడం కష్టం అంటున్నారు, ఒకవేళ అయినా నిలవదంటున్నారు, ఏంటంటో చెప్తున్నారని ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి కూడా ఇదే ఓం శ్రీ అంగారకాయ నమః 108 సార్లు జపం చేయాలి. అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక మే 8వ తారీఖు శుక్రవారం అండి. అదే రోజు విత్తేశ్వరుడు అంటారు. అంటే కుబేరుడు యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో వస్తున్న శుక్రవారం. అదే రోజు షష్ఠి కూడా. సుబ్రహ్మణ్యేశ్వరుడు అధిపతి. చూడండి, సుబ్రహ్మణ్యుడు సంతానాన్ని ఇస్తాడు, లక్ష్మీదేవి కూడా సంతానాన్ని ఇస్తుంది. అదేంటంటే లక్ష్మీదేవి సంతానాన్ని ఇవ్వటం ఏమిటండి అంటారేమో. అష్టలక్ష్మి స్తోత్రంలో సంతాన లక్ష్మి ఉండనేమన్నది. అష్టలక్ష్మి స్తోత్రం పారాయణ చేయండి 9 సార్లు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పాయస నివేదన చేయండి. సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు ఆ రోజు, షష్ఠి కదా. షష్ఠి సుబ్రహ్మణ్యుడు మరి చక్కగా సంతానాన్ని ఇస్తాడు. ఎర్రటి పూలతోటి అష్టోత్తరం చేయండి, నామావళి చేసుకోండి సుబ్రహ్మణ్యుడికి. అదేవిధంగా ఆ రోజు కుబేరుడి యొక్క జన్మ నక్షత్రం అవటం చేత ఓం శ్రీ విత్తేశ్వరాయ నమః అనేటటువంటి జపం 108 సార్లు చేయండి. ధనాదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా భక్తులు ఉద్ధరింపబడతారు. 8వ తారీఖున చక్కటి సాధన చేసుకోండి. ఆ తర్వాత 9వ తారీఖు సూర్య భగవానుడి జన్మతిథి అయినటువంటి సప్తమి రోజు వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం వస్తున్నది. ఏమైంది? శనివారం అయింది. ఆహా, 9వ తారీఖు చాలా గొప్పదండి. చాలామంది 7 శనివారాల వ్రతం చేసుకుంటా ఉంటారు. ఇట్లాంటప్పుడు మొదలు పెట్టుకోవాలి. శ్రవణ నక్షత్రం అండి, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం రోజు ఇంకేం కావాలి అంతకంటే? అది చేయలేనటువంటి వారు వెంకటేశ్వర వజ్రకవచం చేసుకోండి. చక్కటి వివాహాలు అవుతాయి. ఆ రోజు సప్తమి అవ్వడం చేత ఉద్యోగాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా, ఉద్యోగం రాకపోవడం, వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉంటాయి కదా, ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా సరే చెప్తున్నా, వెంకటేశ్వర వజ్రకవచంతో పాటు ఆదిత్య హృదయ పారాయణ 3 సార్లు చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మన సాధన మనమే చేసుకోవాలి. సాధనలో మధ్యవర్తి అనేటటువంటి వాడు ఎవడు ఉండడు. భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగేటటువంటిది హృదయ సంవాదం. కాబట్టి పూజాగదిలో ఉండిపోకూడదు. భగవంతుడు హృదయ మందిరంలో ఉండాలి. హృదయస్థో జనార్దన, శాస్త్రం చెప్పిన మాటే చెప్తున్నా, నేనేం కల్పించి చెప్పటంలే. నేను ఏది కల్పించి చెప్పను. శాస్త్రానికి ఒక్క అడుగు కూడా పక్కకి వెయ్యను నేను. కాకపోతే ఈరోజు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, పండితులకి పామరులకి అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక మార్గంలో చెప్తా అంతే. హృదయస్థో జనార్దన, జనార్దనుణ్ణి కొలవవలసింది హృదయము లోపట. ఇది హృదయ భాష. నువ్వు బయటికి 10 కిలోల పూలు తెచ్చి చేసినా కానీ ఫలితం ఉండకపోవచ్చు, కానీ హృదయ పుష్పము సమర్పించిన వాడికి ఫలితం రాకుండా ఉన్నది. రకరకాల పుష్పాలు మార్కెట్లో నుంచి తెచ్చి చేయటం కాదు, నీ దగ్గరే ఉన్నది ఆ పుష్పం. ఆ హృదయ పుష్పాన్ని పెట్టు స్వామివారికి. ఆహా, ఆయన
ఎంతో ఆనందించిపోతాడు. ఇంకోటి పర్వదినాలు రాగానే ఉపవాసం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆపేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు అసలు ఉపవాసాలు ఎవరు చేయమన్నాడు? నిరాహార దీక్షలు కాదు చేయవలసింది, మౌన దీక్షలు చేయాలి. ఉపవాస దీక్షలు కాదు చేయవలసింది, మౌన దీక్ష చేయాలి. మౌనంలోనే జనార్దనుడు ఉన్నాడు, మౌనంలోనే స్వామి దత్తాత్రేయుడు ఉన్నాడు, మౌనంలోనే దక్షిణామూర్తి ఉన్నాడు. నువ్వు మౌనంగా చేసిన ప్రార్థన ఇంకా ఫలితాన్ని ఇస్తుంది. మౌన దీక్షలు చేయండి, కనీసం గంట చాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందుకే నోరును ముయ్యాలి, హృదయాన్ని తెరవాలి. ఇది మనం భగవంతుడి దగ్గర చేయవలసిన క్రమం. ఆ విధంగా నేను చెప్పినటువంటి అర్థం చేసుకుంటూ ముందుకు రండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి మీ జీవితాలు వైభవంగా ఉంటాయి.